ఆ డాక్టర్ కవరేదో పంపించినట్టున్నాడు. శేఖర్ తీసుకొచ్చి పెదబాబుకిచ్చాడు. ఏమిచ్చాడు? అదేనక్క, మెమొరీ కార్డ్. అందులో సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయంటున్నారు. ఈ దెబ్బతో నీలాంబరి మటాష్. చిన్నబాబు ల్యాప్టాప్ తీసుకుని హాల్లోకి వెళ్లేలోపు నేను కార్డ్ రీడర్ తీసుకుని వెళ్లాలక్క. అది భవానీ, పెద్దబాబు మెమరీ కార్డ్ ఓపెన్ చేయకూడదు. అదేంటక్క? వద్దు భవానీ, పెద్దబాబు చూస్తే ప్రమాదం. చూస్తేనే కదక్క నిజాలని బయటకొచ్చేది. నేను చెప్పేది నువ్వు విను. నేను చెప్పింది ఏదైనా చేస్తావు కదా? నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇచ్చేస్తానక్క. ఆ మెమరీ కార్డ్ అడుగుతున్నాను. నువ్వు నన్ను అడగడం ఏంటక్కా? నాకు కావాలి అని అడిగితే కాదనకుండా ఇస్తారు. కానీ అందరం కలిసి హాల్లోనే ఆధారాలేంటో చూద్దాం. అదేమైనా కొత్త సినిమా అనుకున్నావా? ఆ ఆధారాలు చూస్తే పెద్దబాబు కోపం వస్తుంది. అప్పుడు ఆవేశంలో నీలంబర్నో ఇంకొకరినో ఏదైనా చేస్తే తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా. నా కొడుకు చేతులకి రక్తం కాదు, మట్టి కూడా అంటకూడదు భవానీ. బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ఎంత లోతుగా ఆలోచిస్తావక్క. అందుకే నువ్వు అఖిలాండేశ్వరివయ్యావు. ముందు ఆ మెమరీ కార్డ్ తీసుకురా, త్వరగా వెళ్ళు. అడగకుండా దాన్ని తీసేయాలి. అయ్యో, ఇదేం ట్విస్ట్ అక్క. సరే, తెస్తాను. బ్రో, ల్యాప్టాప్, కార్డ్ రీడర్ కూడా తీసుకొచ్చా. చిన్నబాబు ల్యాప్టాప్ తీసుకొచ్చేశాడే. ఇప్పుడు ఆ మెమొరీ కార్డ్ ఎత్తేయడం ఎలా? అఖిల వాయిస్ అది. అఖిల, మామ్, అఖిల, మామ్,
అయ్యో అమ్మా అమ్మా అఖిల ఏమైంది అఖిల ఏమ్మా అమ్మా ఏమైంది అమ్మా 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 అరే ఓకే ఏమైందమ్మా అఖిల అమ్మా అఖిల అమ్మా ఏమైంది ఇందులో మెమొరీ కార్డ్ లేకపోతే డౌట్ వస్తుంది. నా మొబైల్లో ఉన్న మెమొరీ కార్డ్ ఇందులో వేసేస్తాను. అమ్మయ్యా, అయ్యో అక్క, మామ్ నీకేమైనా కావాలంటే నన్ను పర్వతం పిలవచ్చు కదమ్మా. అమ్మా ఏమైందమ్మా ఏమైందమ్మా షాక్ కొట్టింది. అమ్మా అమ్మా ఏంటమ్మా అఖిల జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. ఏదైనా కావాలంటే నన్ను పర్వతం పిలవచ్చు కదా. అవును ఇలా ప్రేమగా మాట్లాడుతున్నారంటే ఇంకా వీడియో చూడలేదన్నమాట. నీకు సర్వెంట్ గా నేనున్నాను కదక్కా. నన్ను పిలిస్తే వచ్చేదాన్ని కదా. హాస్పిటల్ కి ఫోన్ చేయండి బావగారు. అవును చేయండి. హాస్పిటల్ వెళ్దాం అఖిల. అమ్మా రాముడు ప్లీజ్ అమ్మా మనం వెళ్దాం. పర్వాలేదండి, నాకేం కాలేదు. తీసుకోవద్దు మామ్ ప్లీజ్. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. చిన్నబాబు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. బ్రో ఐఎమ్ ఓకే. రెస్ట్ తీసుకో అఖిల. టేక్ కేర్ మామ్. అఖిల టేక్ కేర్. ఐఎమ్ ఫైన్ అండి. పెద్దబాబు బ్రో అది చెక్ చేద్దాం. లెట్స్ చెక్ ఇట్. అక్క తీసుకొచ్చానక్క. థ్యాంక్స్ భవానీ. బేరువాలో నెక్లెస్ ఉంది, తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఐశ్వర్య సీమంతం రోజు తీసుకుంటానులే. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అక్క. ఈ మెమొరీ కార్డ్ కోసమే కదా కరెంట్ షాక్ కొట్టించుకున్నావు. ఈ విషయం ఎవ్వరితో చెప్పొద్దు. పాపం బాధపడతారు కదా. అవునక్క, నాకేమీ తెలియనట్టు హాల్లోకి వెళ్తాను. డాక్టర్, నీ బుర్ర కూడా ఇంతే సైజ్ అనుకుంటా. అందుకే నా గురించి ఆలోచించలేకపోయా. చిన్నమ్మ గారు నీళ్ళంబరి కలిసి మళ్ళీ కుట్ర చేస్తున్నారా? నో నో
నువ్వు అని తప్పించుకోక పిన్ని. ఐశ్వర్య కమోన్. చీటింగ్ చేస్తావు పిన్ని. చిన్నబాబు అది పాత వీడియో చిన్నబాబు. మహి స్టాప్ స్టాప్. నిజంగానే ఇది పాత వీడియో. అయినా నీకెలా తెలుసు పిన్ని పాత వీడియో అని? అది పాత చీరయ్య, చిరిగిపోయింది, ఇప్పుడు లేదు. పెద్దబాబు గారు, డాక్టర్ గారు ఈ వీడియో ఎందుకు పంపించినట్టు? నా కర్మగాలి పంపారు. అమ్మా చిత్త కొట్టేశారు బాబోయ్. భవానీ నువ్వు లోపలికి పో. వెళ్ళు. లోపలికి వెళ్ళండి పిన్ని. చిన్నబాబు ఊరుకోనా నువ్వు? ఏ డాడ్ ఎప్పుడు ఇలానే చేస్తుంది. ఎక్కడో పొరపాటు జరిగింది. లాభం లేదు. డాక్టర్ స్పృహలోకి రావాల్సిందే. మహి ఎక్కడున్నాడో? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. బంగారం, డాక్టర్ పిన్నికి సంబంధించిన వీడియో ఎందుకు పార్సిల్ చేశాడు? ఆ వీడియో పెట్టి మనకి ప్రూవ్ చేసే అవసరం డాక్టర్కి లేదు. మిస్ప్లేస్ అయిందంటావా? కానీ కొరియర్ అడ్రస్ ఏముంది? చంద్రముఖి, ఏంటి ఇక్కడ నించున్నావు? నా వల్ల ఏ సమస్య రాకూడదు ఐశ్వర్య, అందుకే ఇక్కడే ఆగాను. అఖిల అంటే తిడుతుందని ఇక్కడే ఉంటే నీ అవసరాలు ఎలా తీరుతాయి? ఏమైనా కావాలా చంద్రముఖి? నాకేమొద్దు ఐశ్వర్య. హలో, బంగారం, నువ్వు పద, మనం కొరియర్ గురించి తీక్షణంగా ఆలోచిద్దాం. నాకెందుకో కొత్త పని స్ట్రైక్ అవుతుంది. పద 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 పద. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పద, బాగా ఆలోచించాలని చెప్పాను కదా. పద 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 ఆలోచిద్దాం పద. ఇందులో ఆలోచించడానికి ఏముంది? అబ్బా నువ్వు పద చెప్తాను. మామన్ బేబీ అని వీక్లీ మ్యాగజైన్ వచ్చింది, రూమ్ లో ఉంది, చూడు, చదువుకో. నేను అది పూర్తిగా చదివేదాకా నువ్వు డిస్టర్బ్ చేయకూడదు. అస్సలు చేయను. ఓకే బంగారం, నువ్వు వెళ్ళు. పద, వెళ్ళు 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 వెళ్ళు. చంద్రముఖి, ఏమైంది? టాబ్లెట్స్ అయిపోయాయి మహి. నీ మొబైల్ కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు. అవునా? ఓ షిట్, సైలెంట్ మూడ్ లో ఉంది. ఈవినింగ్ లోపు తీసుకొచ్చేస్తాను. ఐశ్వర్య కంటే కనపడకుండా మేనేజ్ చేయాలి కదా. ఎక్కడుంది మ్యాగజైన్? మ్యాగజైన్ రూమ్ లో ఉందన్నాడు కానీ ఎక్కడుందో చెప్పలేదు. వెతికినా కనిపించట్లేదు. ఎక్కడుందబ్బా? మహి, డాక్టర్ పంపించిన కొరియర్ లో ఏమైనా ఆధారాలు దొరికాయా మహి? లేదు చంద్రముఖి. నీలాంబర్ గురించి, తన ప్లాన్ గురించి తెలిస్తేనైనా ఆంటీ నన్ను మీలో ఒకరిలా చూసేవారేమో. బాధపడక చంద్రముఖి. మామ్ హెల్త్ సెట్ అయిపోతే అందరినీ అర్థం చేసుకుంటుంది. ఐశ్వర్య సీమంతం గురించి అందరూ మర్చిపోయారు, కానీ మామే గుర్తు చేసింది. అవును మహి, 5వ నెలలో సీమంతం చేస్తారు. ఐశ్వర్య చాలా అదృష్టవంతురాలు. అందరి ఆశీర్వాదం తనకి దక్కాలి. పుట్టబోయే బిడ్డ, మోస్తున్న తల్లి క్షేమంగా ఉండాలని నలుగురి చేత పసుపు కుంకాలతో ఆశీర్వదిస్తారు. చేతులకి గాజులు తొడిగిస్తారు. ఇవేవి నాకు చేయరని నాకు తెలుసు, కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమం కోసం నలుగురి ఆశీర్వాదం తీసుకోవాలనుంది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏ లోటు రాకూడదు. అందరి కళ్ళ ముందు ఐశ్వర్యకు సీమంతం జరిగినా నిజంగా జరిగేది నీకే చంద్రముఖి. మహి, అవును చంద్రముఖి, నీకు సీమంతం జరుగుతుంది.
నీ మాట విన్నాక నాకు చాలా సంతోషంగా ఉంది మహి. థ్యాంక్ యూ సో మచ్. బంగారం, ఏం చేస్తున్నావు? మ్యాగజైన్ చదివేశావా? అంటే నువ్వు డిస్టర్బ్ చేద్దావు కదా, నీకేమైనా కావాలేమని అడుగుదామని వచ్చాను. చెప్పు, వాట్ డూ యూ వాంట్? నిజం చెప్పు, దేని మీద ఏమంటావు? నీ తల మీద ఏమంటావు, నా తల మీద ఏమంటావు? చెప్పు బంగారం, వేసేద్దాం. ఆ స్విచ్ వై చెప్తాను గాని. ఓకే. అయ్యో మావా, ఏమైంది? ఇలా కూర్చో. ఏమైంది మావా? షాక్ కొట్టింది బంగారం. నేను వేయమంది ఆ స్విచ్, నువ్వు ఈ స్విచ్ వేశావు. చిన్న పొరపాటు చేసినా పెద్ద శిక్ష పడుతుందని అర్థం చేసుకో. బంగారం, ఇది కక్ష సాధింపు కాదు కదా? చచ్చా, అలా ఎందుకు చేస్తాను మావా? నాకెందుకో డౌట్ గా ఉంది. నా చెయ్యి పట్టుకునే చేతిని ఇంకొకరి చేతిలో పెట్టడం చూశాన్రా. అందుకే ఇక నువ్వు ఎక్స్ట్రా చేయకుండా కరెంట్ షాక్ తో జలకిచ్చాను. నీ చూపులో ఏదో తేడా ఉంది బంగారం. నా చూపులో కాదు, నీ చూపులోనే ఏదో తేడా ఉంది. సరిగ్గా చూసుకో, సరి చేసుకో. లేదనుకో ఈసారి కరెంటు దెబ్బకు చచ్చి ఊరుకుంటావు. వెళ్ళు. నేనేం తప్పు చేశానబ్బా? జాగ్రత్త అమ్మగారు. ఏం పర్వాలేదు, బోటు వెళ్లేలోపు మనం అక్కడికి చేరుకోవాలి. పద. అమ్మగారు, ముందు నేను వెళ్తాను అమ్మగారు. ముళ్ళు గుచ్చుకుంటే నాకే గుచ్చుకుంటుంది. నాకు కాపలాగా ఉన్నదానివి ఇప్పుడు నాకు సాయం చేస్తున్నావు. నీ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను. పూల మీద నడిచిన వాళ్ళు ఇలాంటి అడవిలో నడవాల్సి వచ్చిందమ్మా. మీరు తప్పించుకుంటే నాకు అదే చాలు. ఇంకెంత దూరం వెళ్లాలో ఎటు వెళ్లాలో తెలియడం లేదమ్మగారు. అదే ఈ దుర్గాలు ఇటువైపు వస్తున్నాయంటే సాగర్ ఇటువైపే ఉండుంటుంది. త్వరగా పదండమ్మా. కొండముళ్ళు గుచ్చుకున్నట్టుందమ్మగారు. చాలా నొప్పిగా ఉంటుందమ్మా. మెల్లగా నడవండమ్మా. అఖిలాంటి, మీరు ఈ అడవిలో నుండి బయట పడలేరు. ఏ సరోజా, ఎక్కడున్నావే?
నన్ను నన్ను మోసం చేసావు. దొంగ దెబ్బతీసి నిన్ను బ్రతకనివ్వను.